కేటీఆర్ గారు హరీష్ రావు గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ సూటిగా రెండు ప్రశ్నలు తెలుసుకున్నా. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ టీం, ఆ రైజింగ్ టీం అంతా కూడా సింగపూర్ దావోస్ పర్యటనలో విజయవంతంగా పర్యటిస్తూ పెద్ద ఎత్తున నిధులు సమీకరిస్తూ పెట్టుబడుల్లో చాలా సద్భావన వాతావరణంలో చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 56,000 కోట్ల పైచిలుకు, మన సింగపూర్లో ఒక 4,000 కోట్లు, దాదాపు ఒక 70,000 కోట్ల పైచిలుకు ఇప్పటికే పెట్టుబడుల రూపంలో సేకరించారు. మొత్తం పర్యటన అయిపోయేలోపు ఆ భగవంతుడి ఆశీర్వచనంతో రేవంత్ రెడ్డి గారి కష్టం, తెలంగాణ ప్రజల అదృష్టం, ఆశ, ఈ ప్రజాప్రభుత్వం 1,00,000 కోట్ల పైచిలుకు పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రం రావాలని, అందులో తెలంగాణ ప్రతినిధి బృందం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పరిశ్రమ శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గౌరవ పెద్ద శ్రీధర్బాబు గారు అందులో విజయం సాధిస్తారని పూర్తి విశ్వాసంతో వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా మన బిల్లా రంగాలు నిన్న మొన్న మాట్లాడుతున్న మాటల గురించి మాట్లాడుకుందాం మిత్రులారా. నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ గ్రామ సభలు పోలీసుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి, దమ్ముంటే ముఖ్యమంత్రి గారు మీరు గ్రామ సభలకి పోలీసులు లేకుండా రాగలుగుతారా అని ఛాలెంజ్ చేస్తున్నారు. నేను వస్తా, నువ్వు వస్తావా అని అడుగుతున్నాడు. హరీష్ రావు గారికి ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. హరీష్ రావు గారు, మీరు గత 10 సంవత్సరాల పరిపాలనలో మీ ముఖ్యమంత్రి గారు ఎన్ని గ్రామ సభలకు పోలీసులు లేకుండా వచ్చాడు? అసలు పోలీసులు లేకుండా సంగతి తర్వాత దేవుడు ఎరుగు. అసలు ప్రజల్ని కలిశారా? అధికారులను కలిశారా? మంత్రులు కలిశారా? అప్పటి మీ ఉప ముఖ్యమంత్రి ఏ రోజు టైం ఇవ్వకపోతే ఆయన హోంగార్డ్ లెక్క చూశారు ఉప ముఖ్యమంత్రిని. ఆయన పని ఒక్కటే ఉండే, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కింద నుంచి దిగగానే చేతికి ఒక దట్టి కట్టాలి, పక్కన చేయి పెట్టి ఫోటో దిగాలి, బాయ్కా కానీ వెనక కారెక్కాలి, వెళ్ళిపోవాలి. అలాంటి మంత్రివర్గం, ఉప ముఖ్యమంత్రి మంత్రులతో మీరు పరిపాలన చేశారు. ఏ మంత్రికి స్వేచ్ఛ లేకుండా పరిపాలన చేశారు. ఈరోజు ఈ ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు, అధికారులు అందరూ కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ పరిపాలన సాగుతుంది. మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. రేషన్ కార్డులు ఇచ్చారా? మీరు అధికారులకు ఏం చెప్పారు? అధికారులు రాకముందు మీ వాగ్దానాలు ఏంది? అది నవ్విపోతే నాకేం సిగ్గని చెప్పి అసలు నీ సిగ్గు అనిపించలేదా హరీష్ రావు గారు? మీ జిల్లాలో 1,99,000 మంది, 2 లక్షల మంది దాదాపు ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేస్తున్నారని చెప్పి మీరే చెప్పారు. సిద్దిపేట జిల్లాకి గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించారు కేసీఆర్ గారు. ఒక మంత్రిగా మీరు 10 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించారు. మీకు సిగ్గు అనిపించలేదా? మీ జిల్లాలో అంతమందికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి. ఈరోజు జరుగుతున్న గ్రామ సభల్లో దాదాపు 10 సంవత్సరాల నుంచి మాకు రేషన్ కార్డు రాలేదు, రేషన్ కార్డు వచ్చిందని, ఎన్నో సంవత్సరాల నుంచి ఇల్లు అప్లై చేసుకున్నాం, ఇల్లు రాలేదని చెప్పి చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు ఎవరో ఒకరు ఇద్దరు రాని వ్యక్తులు పట్టుకొని ఇక్కడ పలానా ఎల్లమ్మ రాలేదు, పలానా పుల్లమ్మకు రాలేదు, పలానా వెంకటేశ్వరరావుకు రాలేదు అని 2 పేర్లు పట్టుకొని వస్తున్నావు. మేము చాలా స్పష్టంగా, మా గౌరవ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, 40 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇస్తాము. రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ. ఈ నిరంతర ప్రక్రియగా జరిగే రేషన్ కార్డులు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలని మీ 10 సంవత్సరాల కాలంలో వాటన్నిటి బొందబెట్టారు. ఏ రోజు కూడా మీరు 10 సంవత్సరాల రేషన్ కార్డులు ఇవ్వాల. అనేక కుటుంబాలు రేషన్ కార్డు కూడా పడిగాపులు కాశారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కుటుంబాలు విడిపోయిన వాళ్ళు ఎంతమంది రేషన్ కార్డుల కోసం అడిగారు? ఇచ్చారా? ఇప్పుడు అన్ని మాటలు మాట్లాడుతున్నావు. అసలు ఏమనిపిస్తుంది హరీష్ రావు గారు? మీరు మీ హయాంలో, మీ 10 సంవత్సరాల పాలన, ఈ దరిద్రమైన పరిపాలనలో నిన్ననే రామకృష్ణరావు గారు చెప్పాడు ఆ కమిషన్ ముందు, మీరు కట్టిన కాళేశ్వరం చెత్త కుప్పకి 6 కోట్ల రూపాయలు కూడా ఆదాయం లేదు, 6,000 కోట్ల రూపాయలు మేము వడ్డీ కట్టాల్సి వస్తుంది ఈ సంవత్సరం అని. మీరు తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, ప్రజాపాలనలో గ్రామ సభలు పెడుతూ చాలా స్పష్టంగా మంత్రులందరూ ఆ సభలో పాల్గొంటూ, అధికారులందరూ ఆ సభలో పాల్గొంటూ
మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు ప్రతిరోజు అధికారులతో సమీక్ష చేస్తూ ఏ రోజన్నా కేసీఆర్ గారు అధికారులతో పొద్దునపూట 9 గంటలలోపు కలిసి సమీక్ష చేసిన చరిత్ర ఉందా? ఒక్కసారి ప్రజలు గమనిస్తున్నారు, మీ మొహాన్ని ఉమ్ముతున్నారు, అయినా మీకు సిగ్గనిపిట్లా. ఒక పక్క నువ్వు, ఒక పక్క మీ బామ్మర్ది టిల్లుబాయ్, ఒక పక్క మన లిక్కర్ కింగ్ కవితక్క, ముగ్గురు 3 పక్కలు చేరి ప్రజలు రెచ్చగొడుతున్నారు. మీరు ప్రజలు రెచ్చగొట్టినా ప్రజలు సంశయంతో ఉన్నారు. ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి విశ్వాసం ఉంది. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది. ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి నిరుపేద ఇంటి లేని వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుంది. దానిలో ఎటువంటి నిర్దిష్టమైన ప్రక్రియలో జరుగుతుంది కాబట్టి ఎటువంటి పొరపాటు జరగదు. ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి విశ్వాసం ఉంది. మీకు మళ్ళీ స్పష్టంగా చెప్పదలుచుకున్నాము, ఈ నిరంతర ప్రక్రియలో ఇందిరమ్మ ఇల్లు ఈ సంవత్సరం 45 లక్షల ఇళ్లను టార్గెట్ పెట్టుకున్నాం. ఈ గ్రామ సభ ద్వారా ఏమి ఎంపిక చేస్తున్నాము? మీరు గ్రామ సభలో ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసిన వాళ్ళు రాకపోయినా, రేషన్ కార్డు రాకపోయినా మళ్ళీ అప్లై చేసుకోమని చెప్తున్నాం. ఇంత స్పష్టంగా చెప్పినప్పుడు ఇంకా ప్రజలు ఎందుకు రెచ్చగొడుతున్నారు? ప్రజలను రెచ్చగొట్టి ఎన్ని రోజులు రెచ్చగొడతారు? మీ 10 సంవత్సరాల దరిద్రమైన పాలన చూశారు కదా, ప్రజాస్వామ్య వ్యవస్థలో చూస్తున్నారు కదా, ఆ పాలనకి ఈ పాలనకి తేడా. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మీరు మార్చినప్పటికీ, అధిక వడ్డీలుగా అప్పులు తెచ్చినప్పటికీ వాటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఈరోజు మా ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చాలా కష్టంతో దాన్ని రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ప్రజల సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తున్నారు మా మంత్రివర్గం అంతా కూడా, కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం అంతా కూడా. దేశ చరిత్రలోనే అద్భుతంగా ఈరోజు దావోస్లో, సింగపూర్లో పర్యటించి దాదాపు 70-80 వేల కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడులుగా ఆకర్షిస్తున్నారు. ఇది అద్భుతంగా ప్రజాస్వామ్యంలో పరిపాలించట్లేదా? మీ కళ్ళకు కనపడట్లేదా? మీరు ఎలా మాట్లాడతారు? సిగ్గనిపించలేదు మీకు మాట్లాడడానికి. ఇంకా నిన్న మీ టిల్లుబాయ్ బిల్లా అయిపోయింది, రంగాబాయ్. మీరు టిల్లుబాయ్ నువ్వైనా